ఆర్ఎఫ్సీఎల్ సరిగా పనిచేస్తేనే తెలంగాణ రైతుల కష్టాలు తీరుతాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలంగాణలో యూరియా కొరత లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభానికి దివంగత కాక మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంతో కృషి చేశారని చెప్పారు వంశీ. సరైన మేనేజ్మెంట్ లేకపోవడంతోనే ఆర్ఎఫ్సీఎల్లో 13 లక్షల టన్నులకు గాను 9 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందన్నారు ఎంపీ. అటు లోక్సభలో ఆర్ఎఫ్సీఎల్ మాట్లాడేందుకు స్పీకర్ను సమయం కోరినా టేబుల్ పైకి రాలేదన్నారు. ఈరోజు నా క్వశ్చన్ ఫర్టిలైజర్ మినిస్ట్రీకి రాయడం జరిగింది. వచ్చే సీజన్లో యూరియా అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు లాస్ట్ టైం తగ్గిన కష్టాలు ఇక చాలు. మీ అందరికి తెలుసు, రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ రామగుండంలో కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి వారి మీద ఒత్తిడి పెట్టి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి మరి అది మళ్ళీ తిరిగి అవుట్పుట్ వచ్చేలాగా కృషి చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. మరి దాని తర్వాత కూడా ఇన్ని కష్టాలు అడ్డంకులు ఆర్ఎఫ్సీఎల్ మీద పడి మేనేజ్మెంటు సరిగా చేయకపోక మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ 13 లక్షల టన్నులు యూరియా అవుట్పుట్ రావాల్సిన ప్లాంటు కేవలం 9 లక్షల అవుట్పుటే వస్తుందని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యానికి మరి మేనేజర్లు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దాని హెడ్ ఆఫీసు నోయిడాలో ఎక్కడో ఉన్నది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఇంత పెద్ద సంస్థ మన దగ్గర ఉన్నప్పుడు దాని హెడ్ ఆఫీసు మళ్ళీ నోయిడాలో ఎందుకు ఉండాలి, అది రామగుండం తీసుకురావాలని చెప్పి అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. దీని మీద కూడా ఫర్టిలైజర్ మంత్రి గారికి ప్రశ్నించడం జరిగింది. దీని మీద మేము కృషి చేసి మళ్ళీ ఈ ఫ్యాక్టరీ 3 నెలలకెళ్ళి ఏదైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో మళ్ళీ షట్డౌన్లు మళ్ళీ రిపేర్లు అని చెప్పి ఏదైతే కష్టాలు వస్తున్నాయో అవి రాకుండా ఆపరేషన్స్ స్మూత్గా వచ్చి అవుట్పుట్ మంచిగా వచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేయాలని చెప్పి మళ్ళొకసారి ఈ ఫర్టిలైజర్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది. ఆర్ఎఫ్సీఎల్ సక్సెస్ అయితేనే మన తెలంగాణలో యూరియా మంచిగా ఉంటుంది, రైతులకు కష్టాలు ఉండవని చెప్పి మళ్ళొకసారి